మొదటి ప్రశ్న చూసినట్లయితే భారతీయ స్టేట్ బ్యాంక్ ఏ సంవత్సరంలో జాతీయం చేయబడింది? కిందన ఆప్షన్ ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ 1954, ఆప్షన్ బి 1955, ఆప్షన్ సి 1956, ఆప్షన్ డి 1957. దీని యొక్క ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ సి 1956. రెండవ ప్రశ్న చూసినట్లయితే భారతదేశ 14వ ఆర్థిక సంఘానికి అధ్యక్షుడు ఎవరు? కిందన ఆప్షన్ ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ సివి రంగరాజన్, ఆప్షన్ బి డి సుబ్బారావు, ఆప్షన్ సి యోగేష్ అటల్, ఆప్షన్ డి వైవి రెడ్డి. దీని యొక్క ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి యోగేష్ అటల్. భారతదేశ 14వ ఆర్థిక సంఘానికి అధ్యక్షుడు యోగేష్ అటల్ అండి. మూడవ ప్రశ్న చూసినట్లయితే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ గుర్తు కిందన ఆప్షన్లు ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ లాంతరు, ఆప్షన్ బి తామర పుష్పం, ఆప్షన్ సి కారు, అలాగే ఆప్షన్ డి గడియారం. దీని యొక్క ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ డి గడియారం. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ గుర్తండి గడియారం అండి. నాలుగవ ప్రశ్న చూసినట్లయితే జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన నేషనల్ ప్లానింగ్ కమిటీని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? కిందన ఆప్షన్లు ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ 1938, ఆప్షన్ బి 1934, ఆప్షన్ సి 1932, ఆప్షన్ డి 1947. ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ ఏ 1938. ఐదవ ప్రశ్న చూసినట్లయితే ప్రణాళికా సంఘం తొలి ఉపాధ్యక్షుడు ఎవరు? కిందన ఆప్షన్ ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ గుల్జారీలాల్ నందా, ఆప్షన్ బి జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ సి విటి కృష్ణమాచారి, అలాగే ఆప్షన్ డి సిడి దేశముఖ. దీని యొక్క ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ గుల్జారీలాల్ నందా. ప్రణాళిక సంఘం తొలి ఉపాధ్యక్షుడు గుల్జారీలాల్ నందా అండి. ఆరవ ప్రశ్న అసోంలో భారీగా వరదలను కలిగించే నది ఏది? కిందన ఆప్షన్లు ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ గోమతి, ఆప్షన్ బి గంగా, ఆప్షన్ సి బ్రహ్మపుత్ర, మరియు ఆప్షన్ డి యమున. దీని యొక్క ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. అలాగే మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన వీడియోలు పూర్తిగా చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ సి బ్రహ్మపుత్ర. అస్సాంలో భారీగా వరదలను కలిగించనేది బ్రహ్మపుత్ర అండి. ఏడవ ప్రశ్న చూసినట్లయితే లోక్సభ మరియు రాజ్యసభ సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించిన వారు? కిందన ఆప్షన్ ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ లోక్సభ స్పీకర్, ఆప్షన్ బి రాజ్యసభ చైర్మన్, అలాగే ఆప్షన్ సి లోక్సభ డిప్యూటీ కమిషనర్, ఆప్షన్ డి రాజ్యసభ డిప్యూటీ కమిషనర్. దీని యొక్క ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. అలాగే మన ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోలు చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ ఏ లోక్సభ స్పీకర్. లోక్సభ మరియు రాజ్యసభ సంయుక్త సమావేశాన్ని అధ్యక్షత వహించింది లోక్సభ స్పీకర్ అండి. ఎనిమిదవ ప్రశ్న చూసినట్లయితే ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధిక జనాభా గల రాష్ట్రం ఏది? కిందన ఆప్షన్ ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ బి పశ్చిమ బెంగాల్, ఆప్షన్ సి బీహార్, ఆప్షన్ డి తమిళనాడు. దీని యొక్క ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా.
ఆన్సర్ ఆప్షన్ ఏ మహారాష్ట్ర. 9వ ప్రశ్న చూసినట్లయితే అణుశక్తి కమిషన్ ఉన్న చోటు కిందన ఆప్షన్లు ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ ధన్బాద్, ఆప్షన్ బి బెంగళూరు, ఆప్షన్ సి ముంబై మరియు ఆప్షన్ డి కొచ్చిన్. ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి ముంబై. నెక్స్ట్ 10వ ప్రశ్న చూసినట్లయితే 11వ పంచవర్ష ప్రణాళికా కాలం కిందన ఆప్షన్ ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ 1-4-2007 నుంచి 31-3-2012. ఆప్షన్ బి 1-4-1985 నుంచి 31-3-1990. ఆప్షన్ సి 1-4-1997 నుంచి 31-3-2002. అలాగే ఆప్షన్ డి 1-4-2022 నుంచి 31-3-2007. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ ఏ 1-4-2007 నుంచి 31-3-2012. 11వ ప్రశ్న చూసినట్లయితే భారతీయ సంఘానికి తొలి అధ్యక్షుడు ఎవరు కిందన ఆప్షన్ ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ కె సంతానం, ఆప్షన్ బి కె సినియోగి, ఆప్షన్ సి ఏకే చందా, ఆప్షన్ డి వైబి చవాన్. ఆన్సర్ ఆప్షన్ బి కేసీ నియోగి. భారతీయ సంఘానికి తొలి అధ్యక్షుడు కేసీ నియోగి. 12వ ప్రశ్న చూసినట్లయితే ఇప్పటి వరకు ఎంతమంది తెలుగు రచయితలకు జ్ఞాన్పీఠ్ అవార్డు వచ్చింది కిందన ఆప్షన్ ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 4. ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ ఏ 1కి మాత్రమే వచ్చింది. జ్ఞాన్పీఠ్ అవార్డు 1కి మాత్రమే వచ్చిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నేమ్ క్విక్ స్టడీస్. థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఇట్. నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం మళ్ళీ.